హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాద్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గతంలో క్రికెట్ బెట్టింగ్స్ కానివ్వండి, ఏదైనా కూడా బెట్టింగ్స్ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా కూడా మనం వాయిస్ రేజ్ చేస్తూనే ఉన్నాము. మరి బెట్టింగ్స్ చెయ్యకండి, దానివల్ల మీకు మీ ప్రాణాలు ఊడగొట్టుకుంటారు, మీరు సంపాదించుకున్న పైసల్ని పొడగొట్టుకుంటారు అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ వల్ల కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కావడం, లేదా యాడ్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా మనం ఫస్ట్ నుంచి ఒకటే అనుకున్నాం, ఏంటంటే నియంత్రణ లేదు, నియంత్రణ చేయలేనంత వరకు దీన్ని అయితే మనం అరికట్టలేము. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు టాపిక్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా మనకు ఇక్కడ సంగారెడ్డిలో ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. ఏంటంటే క్రికెట్ బెట్టింగ్లో పైసలు పెట్టి మొత్తం ఉన్న పైసలని ఓడగొట్టుకొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను ఇప్పుడు ఒక ఓయో రూమ్లో కూడా తన రూమ్ బుక్ చేసేసుకొని నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి సూసైడ్ చేసేసుకున్నాడు. సో ఓయో రూమ్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో డోర్ ఎంత కొట్టినా కూడా తీయట్లేదు నెక్స్ట్ డే అంటే వాళ్ళు డోర్ పలగొట్టి ఇవ్వడంగా అక్కడ తను సూసైడ్ చేసుకొని చనిపోయిండు. సో అదే అంటున్నా, ఏంటంటే ఈజీ మనీ ఎప్పుడనే కాదు, ఎప్పటికైనా కూడా ఈజీ మనీ అనేది మోసం. మీరు కష్టపడి సంపాదించుకోండి, లేదు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ వాళ్ళతో డిస్కస్ చేసి దానికి ఏదైనా టైం కావాలి లేదా నేను ఇట్లా చేసుకుంటాను అనేది డిస్కస్ చేయండి. అంతేగాని ఈ బెట్టింగ్లు కానివ్వండి, ఈజీ మనీ అని చెప్పి ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ₹1,00,000 పెట్టండి, మీకు ఎవ్రీ మంత్ ఇన్ని పైసలు ఇస్తాము, మీకు కొన్ని సంవత్సరాలు కాగానే ఇన్ని కోట్లు వస్తాయి అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి మీకు వచ్చే పైసలకు అసలు పొంతన లేదు అని అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళి ఇస్తారు వాళ్ళైనా కూడా, అంటే వీళ్ళంతా అమౌంట్ ఇస్తున్నారంటే ఒకరిని గండి కొట్టి ఇస్తున్నట్టే కదా. ఇవన్నీ కూడా ఆలోచించండి, ఆలోచించి ఒక్కసారి ఏవైతే ఇట్లాంటివి ఉన్నాయో వీటన్నిటికీ కూడా జర దూరంగా ఉండండి. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా ప్రతి ఒక్కరు బాధపడతారు. ఇప్పుడు మనం స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరికి మొబైల్ అలవాటు అయింది, చిన్న కూడా వాళ్ళు కూడా మొదలు పెడుతున్నారు. ఆ చిన్నదే కాస్త తర్వాత పెద్దదై అదొక వ్యసనం లెక్క ప్రతి ఒక్కరికి అంటుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఎప్పుడైనా కూడా మీ పిల్లల్ని మానిటర్ చేయండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, గూగుల్ పేలు అన్నీ అలవాటు చేస్తున్నారు కరెక్టే, కానీ దాన్ని ఎంతవరకు వాడుతున్నారు, ఎంత మిస్యూజ్ చేస్తున్నారు ఏందనే దానిపైన కూడా మీరు కూడా అడగండి. ఒక్కొక్కసారి అడిగి వాళ్ళపైన కన్ను వేయండి. లేకపోతే చిన్న పిల్లలు కూడా బెట్టింగ్లకు గురై వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్స్ వాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దూరంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే మీ సర్కిల్లో ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తున్నా లేదా బెట్టింగ్ని ప్రమోషన్స్ చేస్తున్నా, ఇట్లా చేయండి అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళని తిట్టండి, లేదా వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసులకైనా మీ పెద్దవాళ్ళకైనా చెప్పి వాళ్ళకైతే వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళైతే ఏం పోదు కదా, వాళ్ళ మీ దగ్గర నుంచి పైసలు తీసుకొని వాళ్ళు ఏదో గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి వచ్చే కమిషన్తో వాళ్ళైతే బతుకుతూ ఉంటారు. సో ఇవంతా కూడా ఫేక్. ఎప్పుడైనా కూడా ఈజీ మనకి అలవాటు పడకండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.